తీసుకుని 21% తగ్గింది సార్. సో అదొకటి, ప్లస్ మనకి ట్రాన్స్పోర్టేషన్ ట్యాక్స్ మ్యూటేషన్ దే మే హ్యావ్ టు ఫోకస్ సార్. ఈ స్ట్రీట్ లైట్స్ అవన్నీ కూడా మనం చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం కదా ఆ ప్రోగ్రామ్ సార్. నమస్కారం సార్. సార్ లార్జ్లీ బాటమ్ 2 కూడా బికాస్ ఆఫ్ ద వెరీ హీట్ వేవ్ ఈసారి మన దగ్గర బాపట్లలో కంపేర్ టు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ చాలా హెవీగానే ఉంది సార్. అండ్ బస్ స్టేషన్ అదే అలాంటప్పుడు అక్కడ కొంచెం బటర్ మిల్క్ పెట్టడం. ఎస్ సార్. ఇప్పుడు మెషిన్. ఎస్ సార్. సో బస్ స్టేషన్ లో ద ఇంటర్నల్ సిసి రోడ్స్ యాజ్ అ డెవలప్మెంట్ వీ హ్యావ్ డన్ సార్. అది ఇప్పుడు ఈ వీక్ లో కంప్లీట్ అవుతుంది సార్. సో అంటే లోపల బాగా లేకపోవడం వలన చాలా ధూళి దుమ్మ వస్తూ ఉండేది. సో నౌ వీఆర్ ద ఆర్టీసీ హస్ శాంక్షన్ దాట్ సార్. ఇట్స్ అ డెవలప్మెంట్ సార్. ఇన్ ద కమింగ్ డేస్ ఇట్ విల్ బి బెటర్. సో ఐ జస్ట్ వాంట్ యాడ్ సార్, ఇది స్పోర్ట్స్లో ఇట్ యూస్ టు బి నెగటివ్ సార్. ఇప్పుడు సమ్మర్ క్యాంప్ అనేది డిపార్ట్మెంట్ చాలా స్ట్రక్చర్డ్గా చేస్తూ ఉన్నారు సార్. సో బికాస్ ఆఫ్ దట్ అక్రాస్ డిస్ట్రిక్ట్స్ వీ హావ్ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ సార్. అన్ని కూడా చాలా బాగా డబుల్ వేరే. ఇంకా కూడా మీరు ఏంటంటే శాప్ అనేది ఒకప్పుడు చిన్నప్పుడు మేము అందరం కూడా కబడ్డీ ఆడేవాళ్ళం సాయంత్రం అయితే. ఇప్పుడు అన్ని పోయినాయి. నో ఫిజికల్ ఎక్సర్సైజ్ అట్ ఆల్. వీఆర్ ఆల్సో బిజీ, ఎవ్రీబడి ఈస్ బిజీ. దేన్ని సోషల్ మీడియా చూసుకుంటా కూర్చుంటున్నాం, ఇంకా ఏం పని లేకపోతే. యూ చేంజ్ దట్ యాటిట్యూడ్ మోడ్ ఆఫ్ ది పీపుల్. కొన్ని కాంపిటీషన్ పెట్టండి విత్ ఇన్ ది డిస్ట్రిక్ట్. చిన్న చిన్న విలేజ్ గేమ్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పెట్టడం. ఇవన్నీ చేస్తా వస్తే కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ వస్తుంది. సో లాస్ట్ కాన్ఫరెన్స్ SAP used to be bottom సార్. ఇప్పుడు అక్రాస్ బోర్డ్ ఇట్ హస్ కమ్ ఇన్. ఐఎమ్ వెరీ హ్యాపీ. బాగా రెండు ఇది బాగా పైకి వచ్చారు. ఇంప్రూవ్ అవుతుంది. దట్ ఇస్ గుడ్. సమ్మర్ క్యాంప్ చాలా స్ట్రక్చర్డ్ గా జరుగుతా ఉంది సార్. అండ్ ఇట్ ఇస్ హ్యావింగ్ లెవెల్స్ కూడా సార్. అంటే స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ ఆల్. సో ఇట్ ఇస్ గెటింగ్ ఇక్కడ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కొంచెం వర్కౌట్ చేసుకోవాలి. నువ్వు తప్పకుండా సార్. థ్యాంక్ యూ. మీరు కాంపిటీషన్స్ పెట్టి డిస్ట్రిక్ట్ లెవెల్, జోనల్, స్టేట్ ఈవెంట్స్ కంటిన్యూగా కండక్ట్ చేస్తే ఒక ఊపు వస్తుంది. అది కూడా చేయండి. Sir, one small summation related to this, sir. 3% స్పోర్ట్స్ సెస్ మనకి ఐలా నుంచి, మున్సిపాలిటీ నుంచి, పంచాయతీ నుంచి కూడా రావాలి సార్. సో మనం అంటే నా ప్రొడ్యూసర్ అక్కడ స్టార్ట్ చేశారు. సో వీఆర్ ఏబుల్ టు గెట్ ఇట్ ఫ్రమ్ ఐలా సార్. ఇప్పుడు 6 కోట్ల దాకా మాకు వచ్చింది. యూజింగ్ దట్ మనీ వీ హ్యావ్ యూజ్డ్ ఇట్ ఫర్ స్పోర్ట్స్ ఇన్ఫ్రా డెవలప్మెంట్. ఒక వాలీబాల్ కోర్ట్ చేయాలంటే కమ్యూనిటీ ఏరియాలో మనకి 4 లక్షలు to 5 లక్షలు అవుతాయి సార్. So we can create more such infra based on the sports assets that all of us can pick up. అంటే ఎక్కడెక్కడ దేంటి వస్తుంది? సో ప్రాపర్టీ ట్యాక్స్ లో 3% స్పోర్ట్స్ assets సార్. సో మున్సిపాలిటీ ఇస్తారు సార్, పంచాయతీ ఇస్తారు, ఐలా ఇస్తారు సార్. సో ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఉందో అక్కడ గుడ్ అమౌంట్ వస్తుంది సార్. నాకు సంవత్సరానికి 2.5 crores వస్తుంది సార్ అండర్ స్పోర్ట్స్ సెస్. సో వీఆర్ ఏబుల్ టు డెవలప్ మోర్ నెంబర్ ఆఫ్ వాలీబాల్ కోర్ట్స్ విచ్ ఇస్ కాస్టింగ్ వెరీ లెస్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 4 crore కి we were able to give you take that money in all districts. ఏమైనా ప్రాబ్లం ఉందా? ఫైనాన్స్ ఏమైనా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారా? లేదు సార్. అంటే దిస్ ఇన్ఫాక్ట్ P4 లో కూడా సార్ స్పోర్ట్స్ అండ్ ఆల్ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ కమింగ్. ఇట్స్ అ గుడ్ ఐడియా. మాకు తీసుకొని ఎక్కడ ఇచ్చేస్తే వీల్ కెన్ గివ్ దేర్ ఓన్లీ. సార్ మున్సిపల్ ఏరియాస్ నుంచి మనము ఐడియా ఉంది, ఎందుకంటే మీరేమైనా చేస్తున్నారు సార్. మున్సిపల్ ఏరియాస్ నుంచి గ్రౌండ్స్ ఇవన్నీ జనరల్ ఫండ్ నుంచి చేస్తూ ఉంటాం సార్. విత్ ఇన్ దట్ 3% సార్. కొన్ని చోట్ల 4% కూడా స్పెండ్ చేస్తున్నాం. చేస్తున్నారు కానీ మీకు మీ కంట్రోల్లో చేస్తున్నారా? ఈవెంట్స్ కి దేని మీద చేస్తున్నారు? మున్సిపాలిటీ మేము చేస్తున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తాం సార్. మిగతా గేమ్స్ కి సంబంధించిన మెటీరియల్ అంతా వాళ్ళు చేసుకుంటారు సార్. మెటీరియల్స్ కానీ ఇలాంటివి సార్. అంటే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని చేయడమే కాకుండా మెటీరియల్ కూడా ఇంపాక్ట్ ఉండేది, కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండేట్టుగా చేయగలిగితే ముందు టు స్టార్ట్ విత్ ఆ కల్చర్ వస్తుంది సార్. స్పోర్ట్స్ ది ప్లస్ లైబ్రరీ సెస్ సార్. ఇది కరెక్ట్ గా మనకు బ్యాక్ ఎండ్ లోనే ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు పెట్టేస్తే సార్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ అవుతుంది సార్. లైబ్రరీ సెస్ అయితే సార్ వాళ్ళ శాలరీస్ కోసం కూడా వీ హ్యావ్ టు రిక్వెస్ట్ గెట్ ద మనీ అండ్ దెన్ పే శాలరీస్ యాక్చువల్లీ. ఇప్పుడు మీరు పని చేయండి, లైబ్రరీ సెస్ అండ్ స్పోర్ట్స్ యూ హ్యావ్ టు డైరెక్ట్ కట్ చేసి ఇచ్చేసేయండి. yes sir, because this is a local body sir, no online vastundi, so we will be directly. No, mandatory you can make it. That is act prakaram mandatory. Yes sir, we'll do that, issue orders. Yeah. Then next Tirupati sir, PPT.
తిరుపతిలో సార్ ఒక 13 సర్వీసెస్ తగ్గాయి సార్. దీంట్లో శాండ్ ఇక్కడ కూడా 8.9% తగ్గింది సార్. దే మే హ్యావ్ టు ఫోకస్ ఆన్ బస్ స్టేషన్స్. 48% ఇంప్రూవ్మెంట్ ఉంది సార్, బట్ స్టిల్ అ లిటిల్ బిట్ మోర్. శానిటేషన్ సార్, అండ్ బోత్ అర్బన్ అండ్ రూరల్ శానిటేషన్. ఎస్ సార్, తిరుపతి సార్. సార్ కొన్ని సర్వీసెస్ సార్ బియాండ్ ఏ పాయింట్ పాలసీ డెసిషన్స్ కొన్ని రిక్వైర్డ్ సార్. ఇప్పుడు సపోజ్ పాట్ హోల్స్ సార్, పాట్ హోల్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా చేయాలంటే దేర్ షుడ్ బి సమ్ సార్ట్ ఆఫ్ రివాల్వింగ్ ఫండ్ సార్, లేదంటే చాలా టైం పడుతుంది, దానిలోపు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది సార్. వాట్ ఈజ్ యువర్ స్టాండ్ కృష్ణబాబు? సార్ 2 things సార్. ఒకటేమో ఇప్పుడు హ్యాకథాన్ ఒకటి కండక్ట్ చేశాము అండ్ విన్నర్స్ని సెలెక్ట్ చేశాము. అలాగే NHAI వాళ్ళు కూడా టోటల్గా సింపుల్గా మనం డ్రోన్ ఇవన్నీ అయితే కొంచెం కాస్ట్ అవుతున్నాయి కాబట్టి డాష్ బోర్డ్ కెమెరాస్ పెట్టి త్రూఅవుట్ ఇండియా దే హ్యావ్ ఫైనలైజ్డ్ టెండర్స్ సార్. అంటే కిలోమీటర్కి సమ్ 150 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు డిపెండింగ్ ఆన్ ద టెర్రైన్. సో వాళ్ళతో అటాచ్ చేసి ఇప్పుడు 1000 kilometers మన కృష్ణా డిస్ట్రిక్ట్లో POC ఇచ్చాం సార్ వాళ్ళకి. సో అది అరౌండ్ 2 weeks మనకు వస్తుంది. దాని తర్వాత ఎంటైర్ 55,000 kilometers NHA అండ్ R&B రోడ్స్ అన్ని కూడా చేపిద్దామని. ఇట్స్ నాట్ టూ మచ్ కాస్ట్లీ సార్. సో అది కంప్లీట్ మనకి పిక్చర్ ఉంటుంది సార్, ఇంక్లూడింగ్ పాట్ హోల్ సైజ్ దగ్గర నుంచి పాట్ హోల్స్ ఎన్ని ఈచ్ 100 meters కి ఎన్ని పాట్ హోల్స్ ఏంటనేది. ఎంత పీరియాడికల్ గా అది వాళ్ళైతే నేషనల్ హైవేస్ అయితే కనుక ఎవ్రీ వీక్ చేపిస్తున్నారు సార్, బట్ దట్ ఈస్ బికమ్స్ వెరీ ఎక్స్పెన్సివ్. మనం ఏమనుకున్నామంటే అట్లీస్ట్ 3 months ఒకసారి కనుక చేయిస్తే అట్లీస్ట్ మనం. మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు పాట్ హోల్స్? చూడ సెటిలైట్ లో పాట్ హోల్స్ ఈజ్ నాట్ పాసిబుల్ సార్, ఎందుకంటే 3 meters ఈజ్ 1 pixel. అంటే పాట్ హోల్ ఉండేది 3 meters రోడ్, 3 meters అంటే 1 lane సార్. ఆ లేన్ లో మధ్యలో ఉండే పాట్ హోల్ ఇట్ కెనాట్ పికప్ సార్. మేము ట్రై చేసాము, IPSACS తో ట్రై చేసాము, RTGS తో చేసాము. బట్ దిస్ ఈజ్ 2 methods ఉన్నాయి సార్, అండ్ 3 methods ఉన్నాయి. ఒకటేమో నెట్వర్క్ సర్వే వెహికల్ సార్, అదేంటి 3D లేజర్ దీంతో టెక్నాలజీతో చేస్తారు. అది 1000 rupees per kilometer అవుతుంది సార్. డ్రోన్ తో ఉంది 700 rupees per kilometer అవుతుంది. డాష్ బోర్డ్ కెమెరా అంటే బస్సుల్లో మన RTC బస్సుల్లో పెట్టొచ్చు, కార్లో పెట్టొచ్చు, లేకపోతే స్కూటర్ కి ఫ్రంట్ ఫిక్స్ చేసి వెళ్ళొచ్చు. సో దీని మీద అయితే కనుక అప్రాక్సిమేట్ గా 150 to 300 rupees per kilometer లేన్ కిలోమీటర్ అవుతుంది సార్. సో అందుకని వీ హ్యావ్ డిసైడెడ్ వీ విల్ గో ఫర్ దిస్ సచ్ దట్ వీ హ్యావ్ ఫుల్ నాలెడ్జ్ అబౌట్ వాట్ ఈస్ దేర్. అది ఎలా చేస్తాము అనేది వీ కెన్ ప్లాన్ సార్. ఇది మీరు చేసింది. ఇంకో పక్కన క్లౌడ్ సోర్సింగ్ కూడా ఎవరంటే వాళ్ళు కంప్లైంట్ చేయడానికి కూడా పెడితే ఏంటి? అది పెట్టవచ్చు. అసలు వాళ్ళు కూడా ఫొటోస్ అప్లోడ్ చేయడానికి కూడా పెట్టారు సార్ ప్రొవిజన్. అంటే 36 parameters, నాట్ ఓన్లీ పాట్ హోల్స్, 36 parameters విల్ బి మానిటర్డ్ సార్. అండ్ పీపుల్ ఆల్సో కెన్ అప్లోడ్ ద ఫొటోస్ ఇన్ ద సేమ్ యాప్. అది ఆ పర్టికులర్ బికాస్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు అతను వెంకటేష్ అడిగేది ఏంటంటే కొంత డబ్బులు మాకు పెట్టండి, సో దట్ ఏదన్నా ఉంటే మేము దాన్ని కరెక్ట్ చేసుకుంటూ చేస్తాం, మీ డేటాబేస్ చేసుకుంటాం. స్మాల్ సబ్మిషన్, మాకు మంగళగిరిలో వీ హ్యావ్ డన్ అ పైలట్ ప్రాజెక్ట్. కృష్ణబాబు గారు ఈస్ ఆల్సో అవేర్, ఐ థింక్ MAED is also aware, where potholes they detect, they photo tag, they lay it and they're paid per sir. It is a mobile vehicle where all equipment is there sir. So వాళ్ళు వెళ్తారు, వాళ్ళే పాటోల్ ఐడెంటిఫై చేసుకుంటారు, వాళ్ళే అక్కడనే దెన్ అండ్ దేర్ దే రిస్టోర్ ఇట్, దే అప్లోడ్ ద ఫోటో ఫర్ పేమెంట్. సో వాట్ ఇస్ దట్ ప్రోగ్రామ్ సార్? అది డాక్టర్ MAED లో చేస్తున్నాం సార్. వై కాంట్ డు ఇట్ సేమ్ ప్రోగ్రామ్? మీరు ఏవైతే రోడ్ డాక్టర్. ఎస్ సార్. మీరు ఎట్లా పెట్టారు? మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో పెట్టిన ప్రోగ్రామే మీరు ఒకటి మెయింటెనెన్స్ కి ఇచ్చారు. ఎస్ సార్. మెయింటెనెన్స్ కి ఇచ్చినప్పుడు స్టాండర్డ్స్ ఫిక్స్ చేయడం, ఆల్ కలెక్టర్స్ షుడ్ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్ సో దట్ దే హ్యావ్ టు మెయింటైన్. దిస్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్ పెట్టి ఎక్కడైతే రోడ్లో లేవో అక్కడ పెట్టండి. అంటే ఒకటే ప్రాబ్లం ఏంటి సార్, ఫైనాన్స్ సైడ్ నుంచి శాస్కీలో టైఅప్ చేస్తున్నారు కాబట్టి అన్ని క్యాపిటల్ వర్క్స్ ఇస్తున్నారు, మెయింటెనెన్స్ కి 0 budget చేస్తారు సార్. సో అట్లీస్ట్ ఏంటంటే మనం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కి అట్లీస్ట్ మెయింటెనెన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే అది మేజర్. ప్రాబ్లం మెయింటెనెన్స్ బొత్తుగా ఇవ్వకపోతే ఎట్లా మనం?
The maintenance is under revenue, sir. So what we have said is that strengthening చెప్పి combine చేసి అంటే we have sat down with the RNBs in the engineers NC తో కూడా కూర్చున్నాము, sir. So what we are saying is that rather than calling it revenue, can we make it a strengthening and some program కింద project combine చేసి పెట్టాం, sir. No, because revenue అంటే ఎక్కడ ఒక చిన్న పార్ట్ హోల్ పడింది అనుకోండి, దానికోసం వాళ్ళకి ఇచ్చే డబ్బుల్లో దే ఆర్ అనేబుల్ టు స్పెండ్ సమ్ లూజ్ మనీ సమ్వేర్ యూ హ్యావ్ టు డూ. యాక్చువల్ గా మీరు అంటే ఇంత ముందు కూడా సార్ తమరు ఆల్మోస్ట్ 2004 నుంచి చూసిన ఈ పాట్ హోల్ మెయింటెనెన్స్ కి పర్ కిలోమీటర్ ఎంత ఇవ్వాలనేది ఒక స్టాండర్డ్ ఉంది సార్. సో అది గనక మనం ప్రొవైడ్ చేస్తే అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అసెట్ మేనేజ్ చేయడం ఇప్పుడు నేర్చుకునేది కాదు. నేను 95-96లో కంపల్సరీగా ఇండియాలో ఫస్ట్ టైం ఎవ్రీ అసెట్ హ్యాస్ టు బి మెయింటైన్. ఆ అసెట్ ని మేనేజ్ చేయాలంటే వీ హావ్ టు కీప్ సమ్ అమౌంట్ కంటిన్యూస్లీ, బిల్డింగ్ కావచ్చు, రోడ్డు కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, ఆల్ దీస్ థింగ్స్ వీ హావ్ టు మెయింటైన్. తమరు ఉన్నప్పుడు సార్ జగిల్ క్లియరెన్స్ కూడా తమరు ఉన్నప్పుడు సార్ ఫస్ట్ బిగినింగ్ లో చేసినది. కిలోమీటర్ ఇచ్చేవాళ్ళు సార్ మెయింటెనెన్స్ కి 5 years ఆటోమేటిక్ రెన్యువల్ కి ఆటోమేటిక్ వచ్చేసింది సార్. అప్పుడు ఆ సిస్టమ్స్ అన్ని స్పాయిల్ చేశారు. ఇప్పుడు వీ హావ్ టు బ్రింగ్ ఆల్ ది సిస్టమ్స్. కొంత డబ్బులు మీరు ఇవ్వండి మెయింటెనెన్స్ వరకు, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ రివ్యూ చేద్దాం. Sir, submission, sir. And if we can make it in some private PPP model, like if suppose per kilometer or some stretch, sir, we can talk to the department, sir. Suppose we give on a maintenance basis that yearly you do this much and it becomes a project, sir. Yeah. That project financing we can take up, sir, rather than doing that. Why can't you do that? అంటే బేసిక్ గా లాంగ్ టర్మ్ మెయింటెనెన్స్ పెర్ఫార్మెన్స్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ని 5 years కి ఇస్తాం సార్. సో అలా తమ లాస్ట్ టైం 2014-19 లో వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకున్నారు, చాలా సక్సెస్ఫుల్ గా చేశారు. ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టినప్పుడు తమరు మళ్ళీ ఒకసారి అలా చేయమన్నారు, అది కూడా వర్కౌట్ చేస్తున్నారు సార్. ఒకసారి విల్ సిట్ విత్ పీయూష్. అలా చేస్తే ఏంటంటే సార్ ఎప్పటికప్పుడు గనక పాట్ హోల్స్ రిపేర్ అయిపోతే గనక డ్యామేజ్ ఎక్కువ ఎక్స్టెండ్ అవ్వకుండా ఉంటుంది సార్. సార్ లింక్ టు సమ్ పర్ఫార్మెన్స్ లెవెల్ సార్, ఈ లెవెల్ కావాలి కాబట్టి ఎంత ఇప్పుడు ఎన్ని పాట్స్ అయినా మీరు చేస్తారు, కానీ మాకు ఈ లెవెల్ వరకు ఒక పర్ఫార్మెన్స్ లింక్ ఉంటుంది సార్. సో అలా చేస్తే అంటే ఆ ప్రాజెక్ట్ రూపంలో మనకు కొంత యూ గెట్ ఇట్ డన్. దర్ ఇస్ మనకు మళ్ళా రోడ్స్ అన్ని ఎక్కడ చూసినా రోడ్స్ మీద వస్తా ఉంది, అది రాకుండా చూసుకోవాలి. We'll sit down, sir. We'll work it out. Sir, in this regard, sir, one small submission, sir. 1 minute అమ్మా. సార్ అసెట్స్ గురించి సార్, ఇప్పుడు సార్ చాలా ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. దట్ ఈస్ ఎవ్రీ టైం వెరీ అంటే విలేజ్కి వెళ్ళినప్పుడంతా చూస్తే ఇది ఇన్కంప్లీట్ ఉంది అని ప్రజలు కూడా అడుగుతున్నారు సార్. ఆ బిల్డింగ్ లో రన్ అయ్యే సర్వీసు సమ్ సబ్స్టాండర్డ్ లో జరుగుతుంది సార్. ఆల్రెడీ వీ హ్యావ్ స్పెండ్ 60% ఆఫ్ ద మనీ, ఇంక రిమైనింగ్ 60-70 సమ్టైమ్స్ ఈవెన్ 90% సార్. మనం కొంచెం అదొక డ్రైవ్ పెట్టుకుంటే సార్ తక్కువ డబ్బులతో ఎక్కువ మొత్తాదులో పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ అందుబాటులో తీసుకురాగలుగుతాం సార్. మీరు ఒక పని చేయండి బేష్, దీన్ని శాస్కలో ఇచ్చేద్దాం. విల్ కంప్లీట్ కమ్యూనిటీ బిల్డింగ్స్ అసెట్స్ కింద 50% అయినట్టు కంప్లీట్ చేద్దాం. That Saski sir, because this is capital we can do, sir. Also sir, I request the collector, sir, we have been telling that if they can tie up with some utility and local tie up, some generation of money and all, they can look at utility. That model also they should be examining, sir. పూర్తిగా గవర్నమెంట్ మీద అంటే బిల్డింగ్ పూర్తి చేసి మళ్ళీ సబ్మిషన్ సార్ టు సమ్ ఎక్స్టెంట్ మూడా ఫండ్స్ పెట్టి అంగన్వాడీ సెంటర్స్ ఎక్కడ చేయాలో చేసాం సార్. బట్ ఇంకా మిగిలి ఉంది సార్ యాక్చువల్లీ సిఎస్ఆర్ కూడా వి ఆర్ ట్రైయింగ్ సార్. విల్ గివ్ దట్ మనీ. yes sir. యు ఎక్కడ వీలైతే అక్కడ మ్యాచింగ్ చేసుకోండి. yes sir. ఒకటి సిఎస్ఆర్, yes sir. లేకపోతే గవర్నమెంట్ డబ్బులు ఉంటాయి, లేకపోతే మేము శాస్కేలు ఇస్తాం. yes sir. ఒక జిల్లా వారికి ఒక ఇంత కావాలని చెప్పండి, విల్ గివ్ దట్ బిల్డింగ్, యూ కంప్లీట్ ఇట్ త్రూ అవుట్ ది స్టేట్. సార్ ఇప్పుడు ఆ బిల్డింగ్స్ అన్ని కూడా ఎన్ఆర్జిఎస్ లో కట్టారు సార్. అవి మరి ఎన్ఆర్జిఎస్ లో ప్రావిజన్ ఉంటే మనకి 80% 90% కంప్లీట్ అయ్యి సున్నా లేకుండా ఊరు బయట పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మరి ఎన్ఆర్జిఎస్ ఇవ్వచ్చు కదా, వాళ్ళు కట్టినవే సార్. సార్ అన్ని అలా లేదు సార్, ఇట్ డిపెండ్స్ సార్, ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంది సార్ కేసు. I can confirm sir that under NRGS whatever building works were taken rightly or wrongly on a very great scale, including village clinics, board and those buildings and all. Those are large numbers. When the new government has come, we have taken a complete review, sir. And we have ensured that any building which has progressed beyond 25%, మనము ఒక గ్రాడ్యువల్గా కంప్లీట్ చేసుకుంటాము. వీ కెనాట్ కమిట్ ద రిసోర్సెస్ ఓన్లీ టు కంప్లీట్ దోస్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ బిల్డింగ్స్ అండ్ నథింగ్ ఎల్స్. No, you do one thing. Can we do one thing?
50% పైన అయిన బిల్డింగ్స్ అన్ని ఫస్ట్ ప్రియారిటీ యూ కంప్లీట్ yes, sir. అండ్ ఇయర్ మార్క్ దట్ బిల్డింగ్స్ యాజ్ ఎ కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సబ్మిషన్ సార్ మీరు కానీ ఆడబుల్ కానీ all combined, sir. GRMG లో ఉన్నది అంటే Narega and then Saski and other things, sir. We'll get a list compiled with the all districts, sir, and something will also, sir, my submission or request be to collectors would be that somewhere, wherever possible, PPP mode also they should be looking at maintenance and running. మనం PPP మోడల్లో ఇవ్వడానికి కొన్ని ఏదైనా కాలేజీలు అట్లా తప్ప కమ్యూనిటీ బిల్డింగ్స్ వాళ్ళు రారు, CSR వస్తారు. CSR ఏమన్నా ఉంటే చేస్తారు. కానీ నేనేమంటానంటే మీరు శాస్కే కానీ నరేగా కానీ ఈ రెంట్లో కంప్లీట్ చేసేయండి. 50% అయినట్టు అన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని యూటిలిటీ తెద్దాం. Right. So this action we will prepare. We'll take it. You work it out and then all collectors can send it to which department is more appropriate for all these things. Community PR, you coordinate how much money you can give it Narega, remaining money Saski will give and complete. Sir, a small submission, As per sir. the scheme only, sir. Whatever scheme కింద ఈ 50% వచ్చిందో అదే స్కీమ్ ఎప్పుడు చేస్తున్నారు ఆ స్కీమ్ కి ఉన్న డిపార్ట్మెంట్ కి పంపొచ్చు. సో బట్ ఐ విల్ జస్ట్ లైక్ టు సౌండ్ ఏ ప్రికాషనరీ నోట్ హియర్, sir, because we have done lot of like work on this. అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అంటే 10 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 10 కొద్దికి లేట్ అవుతుందో అనుకుంటున్నాం. ఆ డిపార్ట్మెంట్ చేయాలి సార్. యాక్చువల్ గా ఏంటంటే ఆ ఇంజనీర్స్ గానీ వాళ్ళు టేకప్ చేసి ఉంటారు కాబట్టి ఆ డిపార్ట్మెంట్ ఓకే యు డు వన్ థింగ్ ఆల్ ఆఫ్ యూ, నరేగా అది మాత్రం వీరికి పంపించండి పంచాయత్ రాజ్కి. మిగిలిన డిపార్ట్మెంట్స్కి 50% అనేటన్ని ఆ డిపార్ట్మెంట్ పంపించండి. ఆల్ డిపార్ట్మెంట్స్ కెన్ క్లెయిమ్ త్రూ శాస్కి ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ చేసి ఈ మంత్ ఎండ్ లోపల యు ఆర్ సెండింగ్ ప్రపోజల్స్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్. మీ బాధ్యత యూ కోఆర్డినేట్ అండ్ గెట్ ఇట్ డన్. అన్ని ఈ నెక్స్ట్ కాన్ఫరెన్స్ వచ్చే లోపల టైఅప్ కావాలి. 6 months లోపల కంప్లీట్ కావాలి. ఓకే. ఇప్పుడు ఈ బిల్డింగ్స్ తో పాటు బ్రిడ్జెస్, ఇన్కంప్లీట్ బ్రిడ్జెస్ ఒకటి 13 ఉన్నాయి సార్. అది ఆల్రెడీ తమరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు శాస్కీలో పెట్టమని. దట్ వీ ఆల్రెడీ గాట్ ద డీటెయిల్స్. అది పెట్టేస్తున్నాము. టోటల్ బ్రిడ్జెస్ అట్లీస్ట్ మధ్యలో ఆగిపోయినాయి అన్ని కంప్లీట్ చేసేస్తాం. ఓకే, క్యారీ ఆన్. Then sir, yeah, sir. Sir, disaster kinda we are getting some money from the disaster management authority, sir. దాంట్లో రోడ్ రిపేర్ కి ప్రతి కిలోమీటర్ కి 1 lakh rupees ఇస్తున్నారు సార్. దట్ ఈస్ వెరీ లెస్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్చువల్ స్పెండింగ్ ఆన్ ది పాట్ హోల్ రిపేర్, సార్. ఇఫ్ దిస్ అమౌంట్ క్యాన్ బి రివైజ్డ్